సో రెస్టారెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నారు చాలా మంది మీరు చెప్పినట్టే ఐటీ ఎంప్లాయీస్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ ఎంగేజ్లో లైక్ వాళ్ళందరూ ఒక 4-5 మెంబర్స్ కలిసి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఎంత క్విక్గా స్టార్ట్ చేస్తున్నారో అంతే క్విక్గా క్విట్ అవుతున్నారు. ఎందుకని వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు? మీరు ఎందుకు కాన్స్టెంట్గా సక్సెస్ని చూస్తున్నారు? సక్సెస్ లైక్ కాన్స్టెంట్ సేల్ని చూస్తున్నారు? అరే మీకు ఏం అర్థం అవుతుంది? ఇంకా నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను మాదాపూర్లో ఫేస్ చేసింది, ఒక 3-4 మెంబర్స్ కలుస్తారు, అందరూ 20 lakhs పాపం వాళ్ళ సేవింగ్స్ పర్సనల్ లోన్లు తీస్తారు. ఒక 4-5 మెంబర్స్ కలిసి ఒక రెస్టారెంట్ పెడతారు. అది మన రెస్టారెంట్ బాగా జరుగుతుంది కాబట్టి ఆ సరౌండింగ్ అటు ఇటు పెట్టేస్తారు. పెట్టిన వెంటనే ఏమైపోతుంది, ఈ ఐటీ సెక్టర్ అదే కంప్యూటర్ సేల్స్, తర్వాత రియల్ ఎస్టేట్, తర్వాత రెస్టారెంట్. సో ఈ ఫీల్డ్లో ఉన్న మీరు ఇక్కడి నుంచి చైనాకి వెళ్ళి చైనాని ఎక్స్ప్లోర్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది, ఎలా చేశారు?